ఏంటి నువ్వు వెజ్ తింటావా? ఓ కార్తీక మాసమా? అదే ముక్కలేనిది ముద్ద దిగదు. అలాంటిది నువ్వు వెజ్ మెనూ చూస్తున్నావేంటా అనుకుంటున్నా. అయినా ఏముంటది మీ నాన్ వెజ్ స్టార్టర్స్‌లో ఎంతసేపు చికెన్ 65, చికెన్ 555, చికెన్ మంచూరియా, చికెన్ ఆ చికెన్ తప్ప ఇంకేమన్నా ఏడుస్తా? అసలు మెనూ మొత్తం చూస్తా ఏముంటది నాన్ వెజ్‌లో చికెను, మటను, ఫిష్, ప్రాన్ ఈ 4 తప్ప ఏమి ఉండవు. అదే మా వెజ్ మెనూ చూడు పన్నీర్, మష్రూమ్, గోబీ, ఆలు, బేబీకార్న్ ఇన్ని రకాలు ఉంటాయి. మీకే ఉంటది అసల. అండ్ బిర్యానీ తీసుకో. మీకు చికెన్ బిర్యానీ తప్ప ఇంకేమైనా ఉంటదా? మాకైతే పన్నీర్ బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ, ఆవకాయ బిర్యానీ, ఉలవచారు బిర్యానీ ఇలా ఇన్ని వెరైటీస్ ఉంటాయి. అయినా ఏముంది మీ చికెన్‌లో? ఎంతసేపు చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై ఇంతకు మించి ఏముంది? అదే మా వెజ్ తీసుకోండి, ఒక వంకాయ తీసుకో, వంకాయ కూర చేస్తాం, వంకాయ పప్పు చేస్తాం, వంకాయ పచ్చడి చేస్తాం, వంకాయ కారం చేస్తాం, వంకాయ ఫ్రై చేస్తాం. అదే స్నాక్స్ తినంటే వంకాయ బజ్జీ కూడా చేస్తాం. అసలు వంకాయకి మించింది ఏమైనా ఉందా? అసలు ఊరగాయలు తీసుకోండి ఎన్ని రకాల ఊరగాయలు ఉన్నాయి మాకు. విత్ గార్లిక్, వితౌట్ గార్లిక్ అని రకరకాలు. మీకే ఉన్నాయి అసలు. తొక్కలో మెనూ మొత్తం తిరిగేస్తున్నా 4 ఇంగ్రీడియంట్స్ తప్ప మీకు దిక్కు లేదు. మళ్ళీ మమ్మల్ని అంటారు వెజ్ వాళ్ళు రెస్టారెంట్కి వచ్చి ఏం ఆర్డర్ చేస్తారు అని. మాకున్నంత లిస్ట్ మీకుందా? అసలు పొద్దున్న లేస్తే మీరు తినాల్సిన అన్నం వెజ్. Fantastic, mind blowing, extraordinary, sir.